అయ్యో, ఈ సీక్రెట్ ఇన్నాళ్ళు మాకు తెలియలేదే అని మీరు కూడా అనేలాగా ఉల్లగడ్డ టమాటా కూరని రుచికరంగా కమ్మగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. హాయ్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ఉల్లగడ్డ టమాటా కాంబినేషన్తో కమ్మగా రుచికరంగా కూరని ఏ విధంగా వండుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ ఉల్లగడ్డ అంటుందని అనుకుంటున్నారేమో, మా రాయలసీమ సైడ్ అయితే ఉల్లగడ్డ అంటామండి. తెలంగాణ సైడ్ అయితే ఆలుగడ్డ అంటాము. కొద్దిమంది బంగాళాదుంప అంటూ ఉంటారు. బంగాళాదుంప అన్న, ఆలుగడ్డ అన్న, ఉల్లగడ్డ అన్న ఒకటే అండి. మేము ఎక్కువగా ఉల్లగడ్డ అని అంటూ ఉంటాము. ఉల్లగడ్డ టమాటా కూరని ఎక్కువగా ఫంక్షన్స్లలో కలర్ రైస్లోకి వాడుతూ ఉంటారండి. కలర్ రైస్లోకి ఉల్లగడ్డ టమాటా కూర గ్రేవీ అనేది కాంబినేషన్ కరెక్ట్గా సూట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వండిన టేస్ట్, వాళ్ళు వండిన ఇది మన ఇంట్లో చేతివాటం చేసుకునే వాళ్ళకి రాదు. ఒక చిన్ని టిప్పును ఫాలో అయ్యి వాళ్ళు రెసిపీని మంచి టేస్టీతో చేస్తారండి. ఆ చిన్ని టిప్ ఏదో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఉల్లగడ్డ టమాటా కూర కోసం నేను ఇక్కడ 3 ఉల్లగడ్డలు 3 టమాటాలను తీసుకున్నాను. రెండింటిని ఈక్వల్గానే తీసుకున్నాను. ఉల్లగడ్డల్ని మొదటగా నీట్గా శుభ్రంగా కడిగేసి ఒక చిన్ని గిన్నెలో, వాటర్ ఉన్న గిన్నెలోకి వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నామంటే ఇవి చక్కగా బాయిల్ అయిపోతాయి. ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇవి ఉడికేలోగా టమాటా ఉల్లగడ్డ కూరలోకి కాంబినేషన్గా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. అంటే మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. అన్నింటినీ ఈక్వల్గానే వేసేస్తున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ని కూడా వేస్తున్నాను. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పౌడర్ని వేసేసాను. ఇందులో ఒక టమాటాను వేస్తున్నానండి. 2 టమాటాలని సపరేట్ పెట్టేసి ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను. గ్రేవీ అనేది మంచి టేస్టీతో ఉండటానికి ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసాను. ఇక్కడ ఒక చిన్ని టిప్ అని చెప్పాను కదా, ఇందులో 4-5 బాదం పప్పును వేస్తున్నానండి. బాదం పప్పు వేయటం వలన గ్రేవీ అనేది కమ్మగా రుచిగా ఉంటుంది. గ్రేవీ కమ్మగా రుచిగా ఉన్నిందంటే ఆటోమేటిక్గా టమాటా ఆలు కూర అనేది మంచి టేస్టీతో ఉంటుంది. బాదం పప్పు వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతలోనే చూడండి, ఆలుగడ్డ అనేవి మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటికి పైన ఉన్న తోలునంతా తీసేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కొద్దిగా మీడియం సైజు ముక్కలుగా ఆలుని కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టేసి అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసుల్ని, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసేసుకోవాలి. ఇందులోనే 2 చెక్క పీసెస్ని, 2 లవంగాలను వేస్తున్నాను. మంచి స్పైసీ కోసము, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎక్కువగా పెళ్ళిళ్ళల్లో చెక్క లవంగాలని యాడ్ చేస్తూ ఉంటారు. ఇందులోనే కట్ చేసిన ఉల్లి ముక్కల్ని కూడా వేసేసుకొని పోపు అంతా దూరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని, ఆలు ముక్కల్ని, మన టేస్ట్కి సరిపడా ఉప్పుని, అలాగే మిక్సీ పట్టి ఉంచుకున్న గ్రేవీని, మసాలాని వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలి. ఆలుని ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము, చూసి యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసేసి మూత పెట్టేసి మరో 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఆ గ్రేవీ అనేది టమాటాకి, ఆలుకి చక్కగా పట్టే విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే ఇది చక్కగా బాయిల్ అయిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, చక్కగా కుదిరింది గ్రేవీ. ఫైనల్గా ఇందులో కాస్త కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఫంక్షన్స్లలో కలర్ రైస్లోకి ఎక్కువగా ఆలుగడ్డ టమాటా కూరని టేస్ట్ చేస్తూ ఉంటాం కదండి, అదే టేస్టే వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్టే వస్తుందండి. ఇంట్లో చేసుకునే టమాటా ఉల్లగడ్డ కూర కంటే ఫంక్షన్ స్టైల్లో టేస్ట్ అనేది ఇది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. టిప్ అని చెప్పాను కదండి, బాదం పప్పును వేసామంటే గ్రేవీ అనేది చక్కగా కుదురుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరి.